నమస్తే, వెల్కమ్ టు 3RR న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. కొత్తగా జవాకలో ఏర్పాటు చేసిన సౌత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన సినీ నటి సురభి. వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం కల్పించాలి. విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన జర్నలిస్టులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండల కేంద్రంలో పల్లెకు పోదాం కార్యక్రమం. ఎమ్మెల్యేల పనితీరు ప్రజలకు నచ్చే విధంగా ఉంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని, ప్రజల్లో గ్రాఫ్ బాలేకపోతే ఆ ఎమ్మెల్యేలు కొనసాగలేరంటూ వారిని నిలబెట్టుకోవడం వల్ల వారికి నష్టం, పార్టీకి నష్టమని కోట్లాది మంది పేదలు నష్టపోతారన్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము, మనం డెసిషన్ తీసుకోవడము, అవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేను ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఈరోజు రిప్రజెంటేటివ్స్ కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చి ఏర్పడి అక్కడ కూర్చుంటే కొన్ని కోట్ల మందికి పేదవాళ్లకు మంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల మంది జనాదులకు నష్టం జరుగుతుంది, ప్రజలకు కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేము. కాబట్టి దయచేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫులన్నీ కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రాం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. గడప గడప అనే ప్రోగ్రాంలో మీరు ఎంత విజిబుల్గా కనిపిస్తే న్యాచురలీ ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా, ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది. కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175కు 175 రావాలి. ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారంలోకి రావాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరంకు ప్రవేశించిన తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర క్రిష్ టౌన్ షిప్ లేఅవుట్లో అనిత స్వగృహం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో భాగంగా సారిపల్లిపాలెం వద్ద మత్స్యకారులతో సమావేశమయ్యారు. వారి నుంచి వినతి పత్రం అందుకున్నారు. కొనవానిపాలెం గ్రామం వద్ద కాయిర్ ఇండస్ట్రీ విద్యార్థులు యాదవ సామాజిక వర్గం వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం అడ్డరోడ్డు ప్రారంభంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం వారు వినతి పత్రాన్ని అందజేశారు. అడ్డరోడ్డు జంక్షన్ వద్ద ప్రజలు నారా లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో స్వాగతం పలికారు. గీత కార్మికులతో స్థానికులతో మాట్లాడారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలో టీఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్ నరసింహలు టికెట్ తీసుకోమని ఓ మహిళను కోరాడు. ఉచిత ప్రయాణ సౌలభ్యం ఉన్నా దాన్ని లెక్కలోకి తీసుకోకుండా సదరు మహిళను టికెట్ తీసుకోవాల్సిందే అన్నాడు. ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చిందని వాదించినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళా ప్రయాణికురాల నుంచి 90 రూపాయలు ఛార్జీ వసూలు చేశాడు. ఓ ప్రయాణికుడు గమనించి కండక్టర్ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దాకా వెళ్ళింది. వెంటనే స్పందించిన ఆయన సీరియస్ అయ్యారు. కండక్టర్ను డిపో స్పేర్లో ఉంచామని, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సజ్జనార్. भोजन को इन्हें जबरदस्ती लेडीज कन से टिकट ले रहा टिकट है यहाँ पे है देखो लेडीज 3 टिकट ले आए सुने. పుత్తూరు తపాలా సబ్ డివిజన్ కార్యాలయం వద్ద బుధవారం 2వ రోజు తపాలా ఉద్యోగస్తులు అర్ధనగ్న ప్రదర్శనతో సమ్మెను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తపాలా ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏఐజీడీఎస్ యూనియన్ సెక్రటరీ నాగయ్య, ఏఐజీడీఎస్
యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ మురళి తదితర యూనియన్ నాయకులు పేర్కొన్నారు. Justice! We want justice! We want justice! కేంద్ర ముందు వైఖరి కమలే చంద్ర కమిటీ వెంటనే అమలు చేయాలి. చంద్ర కమిటీ వెంటనే అమలు చేయాలి. చంద్ర కమిటీ వెంటనే అమలు చేయాలి. టార్గెట్లను రద్దు చేయాలి. టార్గెట్లను రద్దు చేయాలి. టార్గెట్లను రద్దు చేయాలి. టార్గెట్లు రద్దు చేయాలి. టార్గెట్లు రద్దు చేయాలి. వేధింపులు ఆపాలి. వేధింపులు ఆపాలి. వేధింపులు ఆపాలి. వేధింపులు ఆపాలి. We want justice! We want justice! We want justice! We want justice! అధికారులు అండదండలతో ఏజెన్సీ ప్రాంతంలో 1/70 నిర్మించేస్తున్న మైదాన ప్రాంత వాసుల ఆగడాలను ఆరికట్టేందుకు అల్లూరి జిల్లాలో ఆదివాసీ జేఏసీ ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అత్యవసర ఆదివాసీ జేఎన్సీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీలో జీవో నెంబర్ 52ను రద్దు చేసి బెంతు ఒరియాలను ఎస్టీల్లో కలపడం, జీవో నెంబర్ 3 రద్దు చేసి 100కి 100% ఉద్యోగాలు లేకుండా చేయడం, అలాగే ఇటీవల ఎన్నికలు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో మైదాన వాసులు 1/70 రద్దు చేస్తే ఓటు వేస్తామండం ఎంతవరకు సమంజసమన్నారు. అలాగైతే ఏజెన్సీలో నివసించే మైదాన వాసులకు 100% 1/70 అమలు చేస్తే మైదాన ప్రాంతాలకు పోవలసి వస్తుందన్నారు. ఈ సమావేశానికి పలు ప్రాంతాల నుంచి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. న్యాయమైన హక్కులు. నా పేరు వంతు బాలకృష్ణ, ఆదివాసీ జేఏసీ రాజవొమ్మంగి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మా ఆదివాసీలు ఈ రోజున 4 ప్రధానమైన సమస్యలతో ఈ రోజున ఇబ్బంది పడడం జరుగుతుంది. జీవో నెంబర్ 3ని రద్దు చేసి ఆ ఉద్యోగాలు 100% ఉద్యోగాలు అమలు చేయటం లేదు. అలాగే 1/70 చట్టం అమలు ప్రక్రియని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. మరి అదే కాకుండా ఉపాధి ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజున రిక్రూట్మెంట్ చేపడితే ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. మరి బోయి బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఈరోజు ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి. అలాగే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో అన్ని మండలాల్లో మా ఆదివాసీ చేసి ఉద్యమాన్ని విస్తరించి ఆ చట్టం అమలుకై తీవ్రమైన పోరాటం చేయవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. గిరిజనుల మీద దాడులు చేయించే కుట్రలు కూడా సాగిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాము. అన్ని మండలాలకి, అన్ని ప్రాంతాలకి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. ప్రభుత్వము అధికారులు కూడా చట్టం అమలు చేయని పక్షంలో తీవ్ర పర్యవసానాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నన్ను నియమించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఉరుకోటి చందు అన్నారు. జీవీఎంసీ 70 అవార్డు వైసీపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ముందుగా కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉరుకోటి చందు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి, మంత్రి గుడివాడ అమర్నాథ్కి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఎంతో రుణపడి ఉంటానన్నారు. పార్టీ కార్పొరేటర్లను, పార్టీ డైరెక్టర్లని, కార్యకర్తల్ని అందరినీ కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు జగన్ గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు విడదల రజనీ గారికి, అలాగే పారిశ్రామిక మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే గాజువాక శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా మీద ఎంతో నమ్మకం ఉంచి వైఎస్ జగన్ గారు నాకు ఈ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడ బొమ్మ కాకుండా రానున్న
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ శ్రేణులందరినీ కూడా ఏకం చేస్తూ జగన్ గారికి గాజువాక రేపు 2024 ఎలక్షన్లో అసెంబ్లీ టికెట్ గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చే విధంగా పనిచేస్తానని చెప్పని అందరినీ కూడా అన్ని వార్డుల్లో ఉన్న నాయకుల్ని, కార్పొరేటర్లని, ఇన్ఛార్జీలని అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ పెద్దల నాగిరెడ్డి గారి సారథ్యంలో, అలాగే దేవన్ రెడ్డి గారి సలహాలు సూచనలతో, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఒక కలుపుకొని కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వైఎస్ జగన్ గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతి. ఆయన వచ్చాక రాష్ట్రంలో ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ కూడా అత్యధికమైన పదవులను ఇస్తూ ఒక విప్లవానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే నాకు గాజువాకలో అధికమైన బీసీలు ఉన్న గాజువాక నియోజకవర్గంలో నాకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పి నేను భావిస్తూ, ఏదైతే నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారో వారందరికీ కూడా ఆ నమ్మకం వమ్ము కాకుండా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని తిరుమలేష్ అనే యువకుడిని 3 రోజులుగా గదిలో బంధించిన వైనం కనిపిస్తోంది. గత 3 రోజుల నుంచి ఒక వ్యక్తిని గదిలో బంధించారు బుజ్జి అనే వ్యక్తి. గదిలో బంధించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలేష్. తమ కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడనివ్వలేదంటూ ఆవేదన వెలిబుచ్చాడు. గత 3 రోజులుగా అన్నం పెట్టకుండా కొడుతున్నారని ఆరోపించారు తిరుమలేష్. వాడు విలేజ్ చనిపోయిన రాజు నాకు 17 లక్షలు ఇవ్వాలి సార్. నాకు ఆయన పేరు వచ్చి తిరుమలేష్. రాజా అతను చనిపోయినాడు. చిట్టి పైసలు అంతా ఆయననే తీసుకొని వెళ్ళినాడు. ఆయన ఒక్కడనే కాదు, ఒక 4-5 తీసుకొని వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు వరకు ఇన్ఫార్మ్ తెలియదు, ఏం తెలియదు. సరే మా అత్త వాళ్ళ ఇంటికి వద్దామని నేను ఇతనికి కాల్ చేస్తే నాకు అన్ని విషయం ఇప్పుడే తెలుసు. ఇక్కడ వచ్చినాకనే చూస్తున్నా ఇతని 3 రోజుల నుంచి తిండి లేకుండా పెట్టుకున్నారు అని. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు చెయ్యి కాలంతా శిక్షక అవుతుంది. ఇతను ఇట్లా తీసుకొని పోయారు. చూస్తే నన్ను అడగొచ్చు కదా ఏం ప్రచన మీ ఇక్కడ చూడండి, నా దగ్గర ఏం లేదు కూడా, అన్నీ ఆయనకే పెట్టించినాము. ఇక మేమేం చెప్పాలా చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు కదా, మమ్మల్ని కూడా అడుగుతున్నాయి కదా, అన్ని ప్రూఫ్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒకడు పైసలు తీసుకొని వచ్చేస్తాను, చంపేస్తాను. ఎవడని చంపేది చెప్పు. ఇప్పుడు పైసలు ఎట్లా తీసుకుంటారు చెప్పండి. మమ్మల్ని చంపేస్తే పైసలు ఎట్లా తీసుకుంటారు? చంపేస్తాను రా అంటాడు. పోలీసు వాళ్ళు అడిగితే అన్ని కనుక్కోవాలా? అన్ని కనుక్కోకుండా ఆయన ఎట్లా తీసి పెట్టుకుంటారు? నన్ను 3 రోజుల ముందు నన్ను తీసుకొచ్చి ఇక్కడ రూమ్లో పెట్టి పోలీస్ స్టేషన్కి ఈ రూమ్కి తోడుకుపోతా ఉన్నారు, మళ్ళీ తోడుకు వస్తూ ఉన్నారు. ఇక రూమ్లోనే నన్ను బయట కూడా ఆడ వదులుతూ ఉన్నారు. ఎవరి దగ్గర మాట్లాడే వదులుతూ ఉన్నారు. తిరిగా స్టేషన్కి తీసుకుపోతూ ఉన్నారు, మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు సార్. రూమ్లోనే పెట్టి బీగల వారు వేసుకుంటున్నారు. 3 రోజులుగా రూమ్లోనే ఉన్నాను. ఎవరినండి? కుప్పమే సార్. కుప్పం వచ్చి డబ్బులు ఇవ్వాలనేసి తోడుకొచ్చి ఇట్లా చెప్తా ఉన్నారు. అడిగితే ఇట్లా మరి స్టేషన్కి రావాలా, నువ్వు డబ్బులు కట్టాలా, డబ్బులు కట్టితేదా బయట వదిలేదు, లేకపోతే బయట వచ్చే సమస్య లేదు అనేసి చెప్తా ఉన్నారు. వార్నింగ్ చేస్తూ ఉన్నారు. భోజనాలు గినాలు ఏమో పెట్టలేదు. ఇంట్లో మాట్లాడతామంటే కూడా వదులుతూ ఉన్నారు. ఏడ కానీ ఏం కానీ మాట్లాడేపోతుంది. ఎంత ఇవ్వాలి డబ్బులు? వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇవ్వాలి సార్. ఎంత? వాళ్ళకు దాదాపు ఒక 9 లక్షలు, 8-9 లక్షలు తాకి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో మీచోంగ్ తుఫాను కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో పంట పొలాలు టీడీపీ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా పరిశీలించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తుఫాను, వరదలు వంటి బీభత్సాలు జరిగినప్పుడు దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ అండగా నిలబడడం అనేది ప్రభుత్వ కనీస నైతిక బాధ్యత. అటువంటిది మొన్న మిచాంగ్ తుఫాన్లో దాదాపు జిల్లా అంతా అన్ని ప్రాంతాలు జలమయం అయిపోయినాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తారు. ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 16,000 ఎకరాలు వరి సాగు మీద రైతులు ఆధారపడి ఉన్నారు. ఈ తుఫాను కారణంగా దాదాపు దగ్గర అన్ని ఎంతో కష్టపడి పంటని సాగు చేసుకుని దాదాపు పెట్టుబడి ధరలు విపరీతంగా పెరిగిపోయిన పెట్టుబడులే 40,000 పెట్టుబడి పెట్టి సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాను కారణంగా రైతులందరికీ కన్నీరే మిగిలింది. ఈ తుఫాను వల్ల వారందరూ ఈరోజు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వారికి కనీసం వచ్చి వారికి ఒక హామీ కానీ అండగాని ఇవ్వకపోవడం, అండగా నిలబడకపోవడం అనేది చాలా దురదృష్టకరం. 40,000 పెట్టుబడి పంట నష్టపోయిన రైతులకి ఇప్పుడు ఈ ప్రభుత్వం 17,000 ప్రకటించడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినా చూసుకుంటే తిత్లీ హుద్హుద్ తుఫాను అప్పుడు ఆయన ఎంత అండగా నిలబడి ప్రజలకు ఎంత సహకారం చేశారా అన్నది ఒకసారి మనం అందరం ఆలోచించుకోవచ్చు. దాదాపు ఈ తుఫాను కారణంగా పంటలు వరే కాదు, మామిడి, పత్తి, మిగిలిన హార్టిగా అన్ని రకాలుగానే ఇప్పుడు రైతులు నష్టపోయి ఉన్నారు. ఈరోజు వారందరికీ కూడా మేమందరం అండగా ఉంటామని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలందరూ వచ్చి ఇక్కడ పంటల పొలాలనేది పరిశీలించడం జరిగింది. వారందరికీ కూడా రైతులందరికీ కూడా మేము అండగా నిలబడతాం. 30,000 వరికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వ అధికారులు వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి వారి నష్టపరిహారాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని రైతులకు అండగా నిలబడాలని ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హర్షకుమార్ మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం సూచించిన విధానంలో మనమంతా నడుచుకోవాలని, దళితులంతా సమైక్యంగా ఉండి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. తొలుత ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి భారీ కేకును కట్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, దళిత పెద్దలు పాల్గొన్నారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ గ్రామం రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీరిచ్చిన అపూర్వమైన స్వాగతం నా మనసుని దోచింది. నేను ఇంత స్వాగతంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ సభ అనేది నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. కానీ అపూర్వమైన స్వాగతం నాకు ఇచ్చారు. మీ అందరికీ సంతోషం. గ్రామం ముఖ్యంగా మనాలందరూ ఐకమత్యంతో ఉంటే ఏదన్నా సాధించ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలోని తాజ్ హోటల్ నందు జరిగిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం సాయంత్రం 4:10 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. 5:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రేణిగుంట విమానాశ్రయం నందు ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరుకు చెందిన వ్యక్తి రామాపురం స్టేట్ బ్యాంక్ లో గోల్డ్ లోన్ 10 తులాలు బంగారం ఆభరణాన్ని ఉంచి డబ్బులు తీసుకున్నారు. బ్యాంకులో రుణం చెల్లించిన వినియోగదారుడు సిబ్బంది నెల తర్వాత రావాలంటూ సూచించారు. తర్వాత వెళ్లిన వినియోగదారుడికి సమాధానం ఇవ్వని ఎస్బీఐ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తమకు న్యాయం జరగాలంటూ వినియోగదారుడు వాపోతున్నాడు. సార్ నాది చిత్తూరు రామాపురం మండలంలో ఎస్బీఐ బ్యాంకులో సొత్తులు పెట్టినా సార్ 10 తులాలు పెట్టిన తర్వాత ఒకసారి 20,000 కట్టినా, ఒకసారి 1,65,000 కట్టినా. ఆ తర్వాత 1,65,000 కట్టినా. నీకు ఇప్పుడే బంగారం ఏమయ్యా ఒక నెల నుండి తీసుకోమని నాకు రిసీవ్లు అన్నీ రాయించిన స్లిప్పులన్నీ నేను వచ్చేవాడికి అతను బ్యాంకులో లేకుండా పోయినాడు. ఏమైంది అంటే అతను ఇట్లా ఎన్ని తప్పులన్నీ చేసి బ్యాంకు నుంచి పోయినాడు, పోలీసులు పట్టుకున్నారన్నారు సార్. మళ్ళీ అంతే నాకు 1.5 సంవత్సరం 2 నెలల దాకా అవుతుంది సార్. నాకు ఎస్పీకి చెప్పిన, కలెక్టర్కి చెప్పిన, రామాపురం పోలీస్ స్టేషన్లో కూడా చెప్పినా సార్. అందరికీ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. నాకు దీంతో నేను ఏరే వాళ్ళు సార్ కూతురు అల్లిని తెచ్చిపెట్టినా. నాకు ఇప్పుడు అడిగితే ఇవ్వటం లేదు. మేనేజర్ నెల పడుతుంది అంటాడు. మళ్ళీ ఆ తర్వాత నెల అంటే 1.5 సంవత్సరం 2 నెలల దాకా అవుతాను సార్. ఇప్పటి వరకు నా పరిష్కారం కలిగి ఇప్పుడు మేనేజర్ పోతే బయటికి దొబ్బుతా అన్నాను. నేను మంచిగా మాట్లాడినా కాబట్టి సరిపోయింది. చేసాం 10 రోజులు పడుతుంది, నెల పడుతుంది అని ఇదే రోజు చెప్తాను సార్. నేను ఎంతమందికి చేసే వాళ్ళు అందరికీ చెప్పినా, అన్ని విలేకరులకి చెప్పినా, ఎవరు పట్టించుకోలే. 10 రోజులు రావా అసలు బ్యాంకు వాళ్ళని దాని గురించి ఎవరు ఆలోచన చేయడమే లేదు. నాకు అన్యాయం జరుగుతాడు, అది నన్ను ఎవరు పట్టించుకోలే. నాకు నా బాధను తీర్చాలా, నాకు అన్ని అలసాట్లు అయిపోతాయి. వైజాగ్ జర్నలిస్టుల ఫోరంలో అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం, ఓటు హక్కు కల్పించాలంటూ బుధవారం విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా నాన్ విజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు శివ మాట్లాడారు. తక్షణమే అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వం కల్పించాలని, అప్పటి వరకు ఈ ఎన్నికలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న జాబితాలో కూడా నకిలీ జర్నలిస్టులు ఉన్నారని, వారిని తక్షణమే తొలగించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో సభ్యుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. పోరాడదాం ఓటు హక్కు కల్పించేంత వరకు, పోరాడదాం ఓటు హక్కు కల్పించేంత వరకు. మిత్రులారా, విశాఖ నగరంలో అనేక పత్రికలు, ఛానళ్ళలో దాదాపు 1000 మంది వరకు జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ విజేఎఫ్లో సభ్యత్వం ఉండాలి న్యాయంగా. కానీ కేవలం వీరిలో కొద్దిమందికి మాత్రమే సభ్యత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అందరికీ ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. నిజానికి 2015లో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో కేవలం 500 మంది సభ్యత్వాన్ని మాత్రమే జనరల్ బాడీ ఆమోదించింది. ఆ జనరల్ బాడీ నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు, అంటే 2015లో జనరల్ బాడీ నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేలోపు అక్రమంగా దాదాపు 200 మందిని ఆ జాబితాలో చేర్చి పాత కార్యవర్గం లబ్ధి పొందాలని చూసింది. దాంతో కోర్టుకి వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. అంతా మనకు తెలిసిన విషయమే. ఎంతో ప్రతిష్ట కలిగిన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం 1987లో అప్పటి మా సీనియర్ జర్నలిస్టులు అయిన కొంతమంది ఫ్యూచర్ జర్నలిస్టులకు ఉపయోగపడాలని, దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే వైజాగ్ జర్నలిస్ట్ పేరున కొన్ని ఆస్తులు కలగడం అయింది. ఈ 30 ఇయర్స్లో కూడా ఈ ఆస్తుల మీద కొనేసిన కొందరు వ్యక్తులు ఈ ఎలక్షన్స్కి పోటీ చేసి తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు రిపోర్టులతోటి అధికారులతో పాటు జర్నలిస్టులు మోసం చేసి ఆస్తులు కూడబెట్టుకోవడం జరిగింది. దీని మీద గత 10 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ సంఘాలు పోరాడుతున్నాయి. దీని మీద రిపోర్టు కూడా ఇప్పటికే కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోకుండా కలెక్టర్ గారు కానీ లేదంటే జిల్లా అధికార యాంత్రాంగం కూడా ఎలక్షన్కి వెళ్ళడం అన్నది కొంతమంది సీనియర్ జర్నలిస్టులైన, అక్రిడేటెడ్ జర్నలిస్టులైన వాళ్ళకి ఆశ్చర్యం కలిగించడం జరిగింది. సో దీని మీద
యాక్షన్ తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్కి వెళ్ళకూడదని ఈరోజు జిల్లాధికారులను మేము కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా 140 మంది ఫేక్ జర్నలిస్ట్ లిస్టుని తయారు చేసి అధికారులకు ఇవ్వడం జరిగింది. సో ఆ లిస్టుని తీసుకెళ్లి డిఐజీ గారితో ఎంక్వైరీ చేయించాలని వెంటనే కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ ఎలక్షన్ని ప్రక్షాళన చేస్తే కానీ జరగడానికి వీలు లేదని మా ప్రధానమైన డిమాండ్. మాకు ఎవరైనా సంఘీభావం అంటే ఓటు ఉండి లేదా సభ్యత్వం ఉండి లేదంటే నామినేషన్లు వేసిన వాళ్ళు మాకు సంఘీభావం తెలియజేయాలని అనుకుంటే తక్షణమే మీరు ఆ సభ్యత్వాన్ని కానీ లేదా ఆ నామినేషన్ విత్డ్రా చేసుకునే మాత్రమే మా దగ్గరికి వచ్చి సంఘీభావం కోరవలసిందిగా కోరుతున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.